ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. శ్రీ తిరుమలాద పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. తిరుమలాద పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మనము ధ్యానము, జ్ఞానము అందుకుంటున్నాము. ఈరోజు దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. ఈ జ్ఞానాన్ని అందించడానికి సూర్యాపేట నుండి సంధ్య రాణి మేడం వచ్చి ఉన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం, నమస్కారం మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. ముందుగా ఈ ధ్యానాన్ని అందించిన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా హృదయపూర్వకమైన నమస్కారములు. మరి ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తున్న తటవర్తి రాఘవరావు సార్ దంపతులకు నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారములు. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా, మరి జూమ్ నిర్వహిస్తున్న వాళ్ళు, ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారం అండి. నా పేరు సంధ్య, సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను. నేను 2016లో ఈ ధ్యాన మార్గంలో వచ్చానండి. మరి వచ్చిన తర్వాత మరి పత్రి సారు సందేశాలు వినటము, మరి పత్రి సార్ బుక్స్ చదవటము, ధ్యానం చేయటము, ఏదో ఈ రోజు తీసుకున్న టాపిక్ కూడా పత్రి సారు చెప్పిందే. అంటే ఇది ఫస్ట్ నేను నవరత్నాలలో చదివాను, దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. అంటే అప్పుడు కొంచెమే నాకు అంత అవగాహన లేదండి. అంటే ఈ మధ్య కాలంలో సారు మరి లాక్డౌన్ సందేశాలు అన్న దాంట్లో అన్నీ కూడా 100 పాయింట్లు చెప్పారటండి, రోజొకటి. మరి ఎన్నో అన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి ఉన్నాయి అన్నాడు ఇందులో. ఇక్కడ ఎందుకంటే మొత్తం 100లో 80% జ్ఞానమే ఉంది. మనం అనుకుంటాం, అంటే నిజంగా నేను కూడా ధ్యాన మార్గంలోకి రావటం అంటే ఏదో చిన్న చిన్న కోరికలు, అంటే మన ఆరోగ్యం బాగుంటుందని అన్ని ఏదో ఒకదానికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం వింటుంటే అందరు కూడా, ఎందుకంటే ధ్యానం వల్ల సర్వరోగ నివారణి, సత్య జ్ఞాన ప్రసాదిని అన్నది చివరికి, సకల సమస్యల పరిష్కారిని, మరి సకల భోగకారిణి, ఇవి చెప్తుంటే ఎంతసేపు ఈ ఆరోగ్యం కోసమే చాలా మందివి, అంటే అదొక కారణం పెట్టుకొని వస్తాం. కానీ అసలు ఇప్పుడు ఇందులోకి వచ్చినాక అర్థమైందండి, అసలు గురువు గారు మరి జ్ఞానం బోధించిన ఉద్దేశం ఏంది అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. మన ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని పొందాలనేదే సార్ యొక్క ఉద్దేశం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ సమస్యల కోసం కాదు, ఈ ఆరోగ్యం కోసం కాదు, అసలు ఈ ధ్యానం. ఇంకొకటి విషయం అండి, సార్ ఎక్కడ చెప్పినా కూడా ఇది గమనించిన, గంట అర్ధగంట స్పీచ్లు ఇయ్యంగా చూడలేను నేను కూడా. ఎంతసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా ఆయన చెప్పిన దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. ఇప్పుడు ఇంకా కూడా ఆలోచిస్తే అందులో ఎంత జ్ఞానం ఎంత ఉన్నది. ఈ ముక్కలు చూస్తే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, చూడండి, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, పుణ్యమే మోక్షం. అంటే ఈ మోక్షం అన్నది మరి ఇక్కడ ఇంకొకటి పదం పెట్టిండి, ఇక్కడ లాక్డౌన్ సందేశాల్లో ఇచ్చింది ఈ పదం. ఆ నవరత్నాలను అక్కడ మనకు ఆ 2 విన్నాం. సారు మరి చూస్తే సింపుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో పదాలు చూస్తే నాకు కూడా అనిపిస్తుంది, దానం అనగానే అందరికి తెలిసినట్టే ఏముంది, దానం అంటే తెలుసు కదా అనుకుంటాం, ధర్మం అంటే ఏముంది విన్నాం కదా అనుకుంటున్నాం, పుణ్యం అన్న మాట కూడా ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం, మోక్షం. ఆ మోక్షం అన్న పదము వింటాం, ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు కూడా విన్నాం, కానీ దాని అర్థం ఏంటో నాకైతే తెలియలేదండి. ధ్యానానికి రాకముందుకు ఈ మోక్షం అన్న దానికి అర్థం తెలియలే. ఇప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చినాక ధ్యానం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ రోజు 4 పదాల గురించి మనకు తెలుసుకుంటేనే ఇది సార్ చెప్పింది ఏంటన్నది అర్థమవుతుంది. అంటే లాస్ట్కి ఏమన్నాడు, మోక్షం అన్నాడు. అంటే చూడండి, ఫస్ట్ అసలు మోక్షం అంటే ఏంది, ఆ మోక్షం ఎలా వస్తుంది అన్నదానికి మనం కొంచెం తెలుసుకుందామండి. అసలు మోక్షం అంటే మామూలుగా చాలా మంది ఏదో పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చి ఆ గుళ్ళు దేవుళ్ళు ఇవన్నీ దర్శించుకొని ఏదో చేసి వాళ్ళందరికీ కావాలనుకుంటారు, అమ్మో మోక్షం కావాలి అనుకుంటారు. కానీ అసలు ఆ మోక్షం అంటే ఏంది, అసలు
దానికి అర్థం చూడండి. మనకు మోక్షం అంటే ఏంది అని చెప్పిండంటే గురుగారు, చూడండి, మనకు శాశ్వతమైన దుఃఖ రాహిత్య స్థితి, శాశ్వతమైన ఆనంద స్థితి, మరి పూర్ణ జ్ఞానాన్ని పొందిన స్థితి, మరి జన్మలు లేని స్థితి, మరి ఇంకా ఏం చెప్పారంటే సత్యలోకానికి వెళ్ళిన స్థితి, ఇంకా ఏమంటున్నారంటే ఒక పూర్ణాత్మగా ఎదగటం. అంటే చూడండి, పూర్ణ జ్ఞానాన్ని పొందినప్పుడే ఆ పూర్ణాత్మగా ఎదుగుతాం అన్నట్టు. అంటే ఇక్కడ క్రియేటర్ అంటే మనం ఏమిటంటే ఇదంతా కూడా ఎప్పుడు పూర్ణ జ్ఞానం అన్నట్టు. అలాంటి స్థితి మోక్షము అని చెప్తున్నారండి. మరి ఈ మోక్షాన్ని సంపాదించాలంటే మరి ఏం చేయాలి? గురుగారు చెప్పారండి. మరి ఇంత గొప్ప ఆ మోక్షాన్ని సంపాదించాలంటే మనం ఏం చేయాలి? ఎంత మరి చూడండి, దానికే మనకు సాధన శ్వాస మీద ధ్యాస, సరి అయిన ధ్యానం. మరి అదే చెప్పారండి. అంటే ఇక్కడ సారు ధ్యానం చెప్పిండు. అంటే ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే మోక్షం. చూడండి మరి ఎంత చక్కగా చెప్పారు. మనం ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తామో, ఆ ధ్యానం చేసిన తర్వాతనే మనకు మనసు శుద్ధి అయి మన గుణాలను ఒకనొక తమో గుణంలో ఉన్న మనం ఒక రజోగుణం నుంచి సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్వికం, మరి నిర్గుణం. అంటే ఇలా ఎప్పుడైతే యోగత్వంలో మనం ఉంటామో అలా వస్తామన్నది మనం అందరికి కూడా ఇక్కడ తెలుసుకుంటూనే ఉంటామండి. అంటే ఈ మోక్షము అన్నది గొప్పవాళ్ళు చూడండి. బుద్ధ భగవానుడు కూడా ఏమంటాడంటే నిర్వాణం అని చెప్తాడు. పరినిర్వాణం, మహాపరినిర్వాణం అని చెప్తారండి గొప్పగా. మరి ఆదిశంకరాచార్యులు కూడా మోహక్షయమే మోక్షం అని చెప్తారు. మరి మనం ఏమనుకుంటామంటే భూమి మీద ఈ మానవ జన్మకు వచ్చినాక అసలు మోక్షం గురించి ఆలోచిస్తున్నామా? మామూలుగా నది ధ్యాన మార్గం రాకముందుకు అసలు మోక్షం గురించి ఆలోచించలేదు. నేనైతే ఆలోచించలేదు, నాకు మోక్షం కావాలి అనేది అసలు అనుకోలేదు. మనం చాలా మంది కూడా అనుకుంటారు ఈ మోక్షం గురించి అసలు ఆలోచించం. ఎంతసేపు మనకు ఏమనిపిస్తుంది అంటే ఎంజాయ్మెంట్, ఎందుకంటే మన పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, మంచి ఇల్లు కట్టుకుందాం, మంచి ఆస్తులు ఉండాలి, బంగారం కొనుక్కోవాలి, ఉన్నతంగా అంతే. మనకంటే మన పిల్లలు ఇంకా ఉన్నతంగా ఉండాలి అనే కోరుకుంటాం. కానీ ఎంతసేపు ఈ జ్ఞానం మనకు అస్సలు తెలియలేదు మోక్షం పొందాలని. మనం ఏమనుకుంటామంటే నాకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళ చూసి వాళ్ళు చాలా ఎంత వాళ్ళు బాగుంది వాళ్ళ జీవితం, నా జీవితం ఇలా ఉంది అని అనుకునేది. కానీ ఇప్పుడు చూస్తే ఈ ఈ సద్గురువు దొరకడం ఎంతో మన ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే దొరికింది. కనీసం ఈ మార్గానికన్నా వచ్చాం. ఆ మోక్షం అన్నది మనం తెలుసుకొని ఓహో మోక్షం పొందాలి అంటే ఇక్కడ ఎంతసేపు అసలు ముందు మనము బంధంలో ఉన్నాం అన్న విషయమే తెలియలే. ఇప్పుడు అన్నీ ఉన్నాయి అనుకోండి సుఖాలు, అప్పుడు అసలు వాళ్ళకి అసలు ఆ బంధంలో ఉన్నామనే తెలియలేదని మనకంటే వాళ్ళ చూసి ఇప్పుడు అర్థమవుతుంది. ఏదో చిన్న కష్టమో ఏదో ఒక సమస్య వచ్చి మనం ఈ మార్గంలోకి వచ్చినాం. మనం ఎంతో అదృష్టవంతులు. అసలు నువ్వు సాయిబాబా సత్యత్రలో సార్ చెప్పాడు, నిజంగా చెప్పాలంటే ఈ కుటుంబం అనేది చిన్న జైలు, ఈ భూమండలం అనేది పెద్ద జైలు. అంటే మనం జైల్లో ఉన్నాం. అసలు మనం జైల్లో ఉన్నామని మనకు తెలిస్తేనే ఈ జైల్లో బయటపడాలనేది ఆలోచిస్తాం. ఈ ప్రాపంచికంగా ఉన్నప్పుడు అన్ని సంతోషాలు మరి అన్ని ఉన్నప్పుడు అసలు మనం జైల్లో ఉన్నామన్న విషయమే తెలియదండి వాళ్ళకు. అంటే చూడండి మనకు వాళ్ళకు తేడా. మనం మనం చేస్తున్నాం ఈ ప్రయత్నం. మనం ఎందుకంటే ఈ జైల్లో ఉన్నాం అన్నప్పుడే మనం జైల్లో నుంచి ఎట్లా బయటపడాలనుకుంటాం. బయట ఎవరన్నా చూడండి ఏదన్నా తప్పులు పాపాలు చేసి జైల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ జైలు నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా. కానీ మనం ఈ భూమి మీదకి వచ్చి మానవ జన్మ తీసుకొని ఎంతసేపు ఎంజాయ్మెంట్, వస్తున్నామా పోతున్నామా అని ఎన్నో జన్మలు గడిచాయండి. మరి ఈ జన్మలో మరి సద్గురు దగ్గరికి వచ్చి ఇంకా ఓహో మన యొక్క మానవ జన్మ యొక్క అసలు ఏంది మనది అన్నది ఇక్కడ మోక్షం, ప్రతి మానవుడు కూడా మోక్షం పొందాలి. మరి పత్రిసారి కూడా అందుకే ఈ జ్ఞానాన్ని బోధించడండి, అందరూ కూడా ఈ మోక్షాన్ని పొందాలి అనేదే చెప్తున్నారు. అంటే ఇక్కడ మస్ట్ మరి ఏం చేసి ఆ మోక్షం పొందాలంటే ఏం చెప్పిండు, పుణ్యం. అంటే ఆ మోక్షం ఎలా వస్తుంది అంటే పుణ్యం వల్ల మోక్షం వస్తుంది అన్నాడు.
అంటే మరి ఇక్కడ మనం పుణ్యం అంటే ఏంటి, ఆ పుణ్యం ఎలా వస్తుంది అన్న విషయం కూడా సారే చెప్పారండి. మరి ఆ పుణ్యం ఎలా వస్తుంది అంటే, మళ్ళీ పుణ్యం ఎలా వస్తుంది అంటే ధర్మం వల్ల పుణ్యం వస్తుంది. చూడండి, మళ్ళా ధర్మం అంటే ఏంది అక్కడ అన్నది మళ్ళా అది తెలుసుకోవాలి. అంటే ధర్మం ఎట్లా, దానమే ధర్మం. చూడండి, మళ్ళా ధర్మము అన్నది ఎట్లా వస్తుంది అంటే దానమే ధర్మం. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ దానమే ధర్మము అన్నది ముందు తెలుసుకుందామండి. ఇక్కడ దానమే ధర్మం అంటే ధర్మము అన్నది ఈ సృష్టిలో, ఈ లోకంలో ఎంతో గొప్పదండి. ధర్మానికంటే మించింది ఏది లేదు అంటారండి. ఈ సృష్టి అంతా ధర్మం మీదనే ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి ధర్మం ఎలా వస్తుందని చెప్తుండు, దానమే ధర్మము. చూడండి, ఆ ధర్మము ఎట్లా వస్తుందంటే దానమే ధర్మం అంటుంది. అంటే దానం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు దానం అంటే ఏంటి, దానం అంటే చూడండి, మనము ఇతరులకు ఏదైనా ఆశించకుండా మనం ఏదైనా దానం చేసినట్లయితే అదే దానం అండి. మనము ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇచ్చిందే దానం. మరి అంటే ఇక్కడ దానము అంటే, దానము ఎన్నో రకాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. 100 రకాల దానాలు ఉన్నాయండి. ఆ 100 రకాల దానాలలో మన గురువు గారు ఏం చెప్తున్నారంటే, అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటి, అది ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక మనకు తెలిసిందండి. అన్ని దానాల కంటే గొప్పది ఏంటిది, జ్ఞానదానం. మామూలుగా అన్నదానాలు, వస్త్రదానాలు, డబ్బులు, ఏదో గోదానం, భూదానం, ఇవన్నీ దానాలు, ఎన్నో రకరకాల దానాలు చేస్తామండి. మరి ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు అందరు దానం అనగానే మనకు అన్ని తెలుసు. నిజంగా ఎన్నో రకాల దానాలు చేస్తూనే ఉంటాం. ఒక అన్నదానం చేస్తే పుణ్యం ఉంటది, ఉండదని అంటలే. కానీ ఒక 4 గంటలు మనం తిన్న తర్వాత 4 గంటల వరకు 5 గంటల వరకు మన శరీరంలో ఉంటది. అంటే 4 గంటల వరకు మనకు ఉపయోగపడుతుంది. అంతే కదండి. మళ్ళీ తర్వాత ఆకలేస్తుంది. మనకు ఏదైనా వస్త్రదానం ఇచ్చినా ఆ వస్త్రం ఒక 6 నెలల వరకు ఉన్నది అనుకోండి, గత 6 నెలలు అయితే మళ్ళీ ఉండదు. ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే ఏది ఇచ్చినా, డబ్బులు ఇవ్వని, ఒక ఇల్లు కట్టి అని, నువ్వు ఒక వెహికల్ కొని, ఏమన్నా పెట్టండి, ప్రతి దానం కూడా ఏది కూడా శాశ్వతమైనది ఉన్నదా ఉంటే లేదండి. ఈ భూమి మీద మనము చేసే దానాలన్నీ కూడా అవి శాశ్వతంగా ఉంటాయా, మనమే ప్రశ్న వేసుకుంటే ఏది శాశ్వతం కాదు. మరి అందుకనే ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్ని దానాల కంటే గొప్ప దానము జ్ఞానదానము అని పత్రిజీ గారు మనకు చెప్పారండి. మరి ఎందుకు జ్ఞానదానం గొప్పది చూడండి, మరి ఎందుకు జ్ఞానదానం గొప్పది. ఇప్పుడు జ్ఞానం అనేది చూడండి, మనము బోధించినట్టయితే అది ఏమి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం ఫస్ట్ ధ్యానం ద్వారా జ్ఞానం పొందాలి. మనం ఫస్ట్ ధ్యానం ద్వారా జ్ఞానం పొందినాక మనం అది ఇతరులకు ఏమీ ఆశించకుండా ఆ జ్ఞానదానం చేయాలి అన్నదే పత్రి సార్ మనకు చెప్పిందండి. అంటే జ్ఞానం గొప్పతనము చూస్తే గొప్ప వాళ్ళందరూ చెప్పారు. వశిష్ఠుల వారు చూడండి, వశిష్ఠ గీతలో చెప్పిండు, రామునికి బోధించిండు. అసలు మనం చదివితే ఆ వశిష్ఠ గీతలో ఎంత గొప్పది జ్ఞానం అన్నది మనకు అంతో ఇంతో మన అందరం కూడా స్వాధ్యాయం చేస్తున్నాం కాబట్టి, మన గురువు గారు చెప్పిన తర్వాత అసలు చాలా గొప్పది అన్నది మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ మార్గంలో ఉంటున్నామండి. మరి వశిష్ఠ గీతలో ఎంత జ్ఞానము మరి రామునికి బోధిస్తే కదా, రాముడు రేపు అడవులకు చూడండి, రేపు ఆయన పట్టాభిషేకం అయినా కూడా చక్కగా మరి అడవులకు వెళ్ళాలన్నా కానీ ఏ మాట బాధపడకుండా వెళ్ళిపోయింది. అంటే ఆయనకు అప్పటికే జ్ఞానం బోధించింది. ఒక జ్ఞానం ఉంటే ఎలా ఉంటాము, అజ్ఞానంలో ఉంటే మనం ఎలా ఉంటాము అన్నది మనకు మనమే తెలుసుకుంటున్నాం. మనం ఇంతకంటే ముందు ఉన్న ఎలా ఉన్న జీవితం ఇప్పుడు కొంచెం మనం ఇప్పుడు ఏమి ఇంకా పూర్ణ జ్ఞానాన్ని పొందలేదు. కాకపోతే తెలుసుకుంటుంటేనే ఇంత అనిపిస్తుంది. కొంత కొంత మార్చుకుంటేనే ఈ జ్ఞానం వల్ల ఇలా ఉంటామని అర్థమవుతుందండి. మరి భగవద్గీతలో కూడా చెప్పారు జ్ఞానం గొప్పతనం. శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. ఎందుకంటే జ్ఞానానికి దగ్ధ కర్మానం. ఎప్పుడైతే మన కర్మలన్నీ కూడా ఆ జ్ఞానం అనే అగ్నిలోనే పోతాయి అని చక్కగా చెప్పారండి. ఈ గొప్ప వాళ్ళందరూ కూడా జ్ఞానం గురించే చెప్తారు, జ్ఞానం యొక్క గొప్పతనం చెప్తారు. మరి మనం ఇక్కడ ధ్యానం చేయడం కూడా మనకు ధ్యానకాంక్ష కాదండి ఉండవలసింది. చాలా మంది ధ్యానానికి వస్తాం,
ధ్యానానికి వస్తాం కానీ ఏమనుకుంటామంటే ఎంతసేపు సమస్యలు ఈ కోరికలు తీసుకోవడానికి అనే ధ్యానం చేస్తాం. అందుకే భగవద్గీతలో కూడా 4 రకాల భక్తుల్లో మరి ఎవరు గొప్పవాడని చెప్పిండు? జ్ఞానీచ భరత వర్షభ చతుర్విజ భజంతే మా జన సుకృతిను అర్జున ఆర్తో అర్ధార్థో జిజ్ఞాసో జ్ఞానీచ భరత వర్షభ. చూడండి, 4 రకాల నాకు అర్జున నాకు 4 రకాల భక్తులు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఆర్తులు, రెండో రకాలు అర్ధార్థులు, మూడో రకపాలు జిజ్ఞాసులు, 4వ రకమైన జ్ఞాని. అంటే ఈ 4 రకాలలో నాకు జ్ఞాని ఇష్టం. చూడండి, మనం భగవంతునికి మనం ఇష్టం అయి ఉండాలి. మనం భగవంతుని ఇష్టపడటం కాదు. అంటే మొదటి రకంలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, చాలా మంది ధ్యానం చేసి మనం ఏం కోరుకొని సమస్యలు పోవాలి, ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఆర్తులు అర్ధార్థులల్లే ఉంటాం. అంటే ధ్యానకాంక్ష ఉంది, మనకి ఇంకా జ్ఞానకాంక్ష లేదు. అంటే ఇక్కడ సారు చెప్పిన ఉద్దేశం ఈ భూమి మీద అందరికీ కూడా జ్ఞానం సంపాదించుకోవాలనే ఆ ఉద్దేశం అండి. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం కొంత సంపాదించుకుంటామో మనం ఇతరులకు బోధిస్తాం. ఇక్కడ ఏ దానం చేయాలి? మన దగ్గర డబ్బు ఉన్న వాళ్ళు ధనం ఉంటే పోనీ చేయొచ్చు, ఆ ధనాన్ని దానం చేస్తాం. మరి అది ఉపయోగపడే దానం చేస్తే అది కూడా కొన్ని జన్మలలో మనం కొన్ని దానాలు చేసి మనం ఇప్పుడు 350 జన్మలు దాటినాయి కాబట్టి ఈ సద్గురు దగ్గరికి వచ్చి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానదానం చేస్తున్నాం. అంటే సారీ ఇప్పుడు మీకు ఎంత తెలిస్తే అంతే చెప్పండి అని అన్నాడు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఈ జ్ఞానదానము జన్మలకు ఉంటది. ఈ జన్మలోనే కాదండి, ఇది శాశ్వతమైనది కదా. కాబట్టి ఆ దానమే ధర్మము అన్న దాంట్లో మనం దానం గురించి ఇంత తెలుసుకున్నామండి. అంత తెలుసుకుంటే ఏ దానం అయితే గొప్పదో, ఆ జ్ఞానం ఎంత గొప్పదో, అలాంటి జ్ఞానాన్నే మనం ఇతరులకు ఏది ఆశించకుండా 18 పిరమిడ్ సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలలో పత్రి సార్ చెప్పింది. మనము ఎప్పుడైతే ధ్యానాన్ని పంచినప్పుడు కానీ జ్ఞానాన్ని పంచినప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోవద్దు, డబ్బులు తీసుకోవద్దు అని చక్కగా చెప్పి, అలా గురువుగారు చెప్పారు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎక్కడికి పోయినా గురువు చెప్పింది మనం వినాలి. మరి ఆయన బాటలో పోవాలంటే ఆ గురువు గారు చెప్పిందే మనం ఆచరిస్తాం. కాబట్టి మనం ఏమి ఆశించకుండా ఏమి తీసుకోకుండా మనకు తెలిసింది జ్ఞానాన్ని మనం బోధిస్తున్నాం. అప్పుడే అలా బోధించినప్పుడే ధర్మము. చూడండి, ఏదైతే మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు ఏమి ఆశించకుండా బోధిస్తున్నామో అలాంటి జ్ఞానం బోధించేదే ధర్మము అని గురువుగారు చెప్పినట్టు చక్కగా. అంటే ఇక్కడ దానమే ధర్మము అన్నది అర్థమైంది. ఇకపోతే ఏమంటుండు? ధర్మమే పుణ్యము. అంటే చూడండి, మరి ఏ ధర్మము? ఆ ధర్మం ఏమంటుండు? పుణ్యము అంటుండండి. అంటే ధర్మం అంటే ఏంటి అంటే చూడండి, ధర్మము ఇప్పుడు ఈ సృష్టి నడిచేదంతా ధర్మం మీదనే నడుస్తుంది అన్నది ఇప్పుడు అదివరకు మనకు తెలియలేదండి. ప్రాపంచిక జీవితంలో ధర్మం అంటే తెలియలేదు. ఎప్పుడైతే ధర్మాన్ని తెలిస్తేమో సత్యాన్ని ఆచరిస్తాం. అంటే ఇప్పుడు ధర్మం అంటే మన ఉదాహరణ మనకు మహాభారతంలో అర్థమైందండి. ఎందుకంటే మహాభారతంలోనే పాండవులు కౌరవులు పాత్ర ఇచ్చి మరి ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మాన్ని ఆచరించాడు. ధర్మాన్ని చెప్పడానికి ఆ ద్వాపర యుగంలో చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఆ భారత యుద్ధంలో మరి కౌరవులు పాండవులు ధర్మాన్ని ఆచరించిన పాండవులు గెలిచారు, అధర్మాన్ని ఆచరించిన కౌరవులు ఓడిపోయారు. అంటే ధర్మము ఎప్పుడు శాశ్వతంగా ఉంటది. ధర్మాన్ని భగవంతుడు రక్షిస్తాడు. అంటే మనము ధర్మాన్ని ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షితః. అంతే. ఇక్కడ భగవంతుడు మనం ధర్మాన్ని పట్టుకుంటే భగవంతుడు మన వెంట ఉంటాడు. ఆ పాండవులు అంతే కదా, శ్రీకృష్ణ భగవాన్ని కోరుకురు. ఆ కౌరవులు ఏం కోరుకురు? 100 మంది సైన్యాన్ని కోరుకురు. అంటే చూడండి, 100 మంది సైన్యం అయినా కానీ ఇక్కడ భగవంతుడు ఏమట ఉంటే ఏది గెలిచింది? ధర్మమే గెలిచింది. ఇంకా భగవద్గీతలో ఏం చెప్తుందంటే ఈ ధర్మం గురించి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య
తదాత్మానం సృజామ్యహం. ఈ 4వ అధ్యాయంలో చెప్తున్నాడండి. అంటే చూడండి, ఎందుకు చెప్తున్నాడంటే, యదా యదాహి ధర్మస్య, ఎప్పుడైతే అధర్మం, చూడండి, ధర్మం క్షీణించి అధర్మం పెక్కుమీరినప్పుడు నేను అవతరిస్తాను. అంటే ఇక్కడ నేను అంటే మనం ఏమనుకుంటాం అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఒక భగవంతుడు, ఒక దైవం లాగా అని కాదండి. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇక్కడ ఆత్మ. చూడండి, మనము ధ్యానం చేసినప్పుడు మనం ఆయన ఎలా చూస్తామంటే అసలు ఎక్కడ భగవద్గీతలో నేను అంటే ఆయన పరమాత్మ స్థితిలో చెప్తున్నాడండి. కాబట్టి మనం ఒక మానవ రూపం దేవుడు అని అనుకోనేది లేదు ఇక్కడ. ఆత్మ, ఇక్కడ ఆత్మ ఏం చెప్పిండు పత్రి సారు? ఆత్మే పరబ్రహ్మం. ఏ ఆత్మ అయితే ఆత్మ అనుకుంటున్నావో ఆ ఆత్మే పరబ్రహ్మం. అంటే చూడండి, మరి ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ప్రతి యుగంలో మనది ఏం లేదండి, సృష్టికర్తే చూస్తుండు. ఈ సృష్టినంతా 84 లక్షల జీవులు జీవరాశులు అంతా ఆ సృష్టికర్త. ఆయనే ఆధారం ఈ సృష్టికి. మరి అలాంటి ఆయనే ఇప్పుడు ఎప్పుడైతే అధర్మం పెక్కు మీరిపోతుందో నేను వస్తాను అంటున్నాడు. చూడండి, ఆయనే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కరిని పంపిస్తూనే ఉంది. మరి ఎప్పుడైతే ఆ ధర్మాన్ని కాపాడుకోవడానికి మరి ఈ ద్వాపార యుగంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చింది. మరి వచ్చి ధర్మాన్ని కాపాడండి. అక్కడ ఏమి మనం తెలుసుకుంది ఏంటంటే, అక్కడ భారత యుద్ధం వల్ల దాని యొక్క అవగాహన మనకి ఏమైందంటే, ధర్మం గెలిచింది, ధర్మం కోసమే ఆ యుద్ధము అన్నది మనకు అర్థమైందండి. మరి అందుకే మరి ధర్మము ఈ సృష్టిలో ఎంతో గొప్పది. కాబట్టి అలాంటి ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆ ధర్మాన్ని అంటే చూడండి, మరి అలాంటి ధర్మమే చెప్పాలి మనం ఇతరులకు చెప్పినప్పుడు కూడా. ఎందుకంటే ధర్మమే మనం ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరించుకుంటూ ధర్మం గొప్పతనమే చెప్పాలి. మరి అది చెప్పినప్పుడే దానమే ధర్మము. ఏ ధర్మాన్ని అయితే మనం చెప్తామో అలాంటి సత్యం, ఈ జ్ఞానం గురించి చెప్తాము, అప్పుడే అది పుణ్యము అని చెప్తున్నాండి. మామూలుగా మనం ఏదో ప్రాపంచిక విషయాలు అది ఇది బోధిస్తే అని కాదండి. ఇక్కడ ధర్మము అంటే చాలా అసలైన ఈ సృష్టి ధర్మం, ఈ సృష్టి యొక్క సిద్ధాంతాలు మరి ఏదైతే ఉన్నాయో, మనం ఏమైతే చేస్తున్నామో మరి దాని గురించే మనం చెప్పాలి ఇతరులకు. ఏదైతే మనం చెప్తామో అలాంటి ధర్మాన్ని ఎప్పుడైతే మనం ఇతరులకు చెప్తున్నామో ఆ ధర్మమే పుణ్యము. చూడండి, మరి ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, అది మామూలుగా చెప్తున్నాడండి ఇక్కడ. కాబట్టి ఈ ధర్మం అన్నది దానమే ధర్మము. ధర్మం వల్లనే మనకు చూడండి పుణ్యం వస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ విషయం ఎప్పుడు చెప్పిందంటే పత్రి సారు జ్ఞానాన్ని బోధించేటప్పుడే చెప్పిందండి. కాబట్టి మన యొక్క ఈ ఉద్దేశం ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవటమే. అలాంటి జ్ఞానాన్ని మరి ఇతరులకు చెప్తుంటే అదే ధర్మం అవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి మరి ధర్మమే అన్నది ఎంత గొప్పదో, అంటే ఎంత సంపాదించుకోవాలి అలాంటిది. ఇక్కడ పుణ్యము అన్నాడు. అంటే ఇక్కడ పుణ్యం అంటే ఏమిటి చూడండి, పుణ్యం అంటే మనకు కలిగే లాభం. ఇప్పుడు చాలా మంది ప్రాపంచిక జీవితంలో పుణ్యం వస్తుందని పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, అన్ని చేస్తుంటారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకు తెలుసు ఒక పుణ్యం వస్తుంది అనుకుంటాం. ఆ పుణ్యం మామూలుగా పుణ్యం అంటేనే స్వర్గలోకం పోతాం అనుకుంటాం. ఆ పుణ్యం కోసమే ఉన్నంతలో ఎవరి దగ్గర ఉన్నంతలో వాళ్ళు దానాలు చేసుకుంటారు, దాన ధర్మాలు చేస్తారు. కానీ ఇక్కడ మనకు తెలిసిన పుణ్యం అంటే చూడండి, ఇప్పుడు అన్నదానం చేసినాం, అది ఎవరికి లాభం? డబ్బుల దానం చేసినాం, అది ఎవరికి లాభం? శరీరానికి లాభం. ఇక్కడ ఇంతగా మనకు అర్థం కాలేదండి. అంటే నువ్వు మళ్ళీ జన్మలో నువ్వు ఒకరికి 10 మందికి నువ్వు అన్నం పెట్టినావు, ఈ రోజులు ఆకలైన అన్నం పెట్టినావు, మళ్ళీ నీకు జన్మలో నీకు కూడా ఏ సమయాన్నైనా అన్నం దొరకకుండా ఉండదు. నీకు కూడా ఆ భగవంతుడు అన్నం పెడతాడు. నీకు బట్టలు దానం చేసినావు, ఆ బట్టలు నీకు కూడా వస్తాయి. నువ్వు అలా ఆరోగ్యం కోసం నువ్వు దానం చేసినావు, మందులు హాస్పిటల్ ఖర్చులు ఇచ్చినావు, నీ ఆరోగ్యం కోసం కూడా మళ్ళీ జన్మలో నీకు బాగుంటావు. అంటే ఇక్కడ ఎంతసేపు ఈ దానాలన్నీ కూడా ఈ శరీరానికే. ఈ శరీరం ఏదో ఒక రోజు వదిలిపెడతాం. ఈ శరీరం ఏమన్నా శాస్త్రమైనదా? కాదు.
అంటే ఇక్కడ ఇప్పుడు సారు చెప్పేది ఏంటంటే అసలు పుణ్యం అంటే నాకు పుణ్యం కలగాలి. ఇక్కడ నేను అంటే ఎవరు? మళ్ళీ ఇది మనం బాగా విచారణ చేసుకోవాలండి. నేను అంటే ఆత్మను. ఆత్మ నేను ఆత్మనైనప్పుడు నాకు ఆత్మకి లాభం కలగాలి అన్నది మనకు ఇక్కడ అర్థమవుతుందండి. మామూలు పుణ్యాలు అందరూ చేస్తారు. ప్రాపంచిక జీవితంలో కూడా ఎందుకు చేయరండి? మంచి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ లోకంలో ఊర్లో గాని ఎక్కడైనా చాలా మంది ఉంటారు, సహాయం చేస్తారు. కానీ ఇక్కడ మనకు సద్గురు చెప్పింది ఏంటంటే మనం దేహం కాదు, నువ్వు ఆత్మవు అని చెప్తాడు మొదటి నుంచి. ఇప్పుడు ఆత్మ నేనైనప్పుడు ఆత్మకు లాభం కలగాలి. చూడండి ఇది ఎంత గొప్పగా ఉంది. మనం ఎంతసేపు ఆ దేహ లాభాల కోసం కాదు, నేను ఆత్మనైన నాకు ఆత్మకు లాభం కలగాలి. ఆ ఆత్మకు లాభం కలిగే పనులే చూడండి పుణ్యము. అలాంటి సత్యం ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మన ఇతరులకు ఏమీ ఆశించకుండా చెప్తుంటామో అలాంటిది చెప్పినప్పుడే ఆ జ్ఞానం పుణ్యము అంటున్నది. ఆ పుణ్యం మరి మనకు లాభం. ఆత్మకైనా నాకు లాభం, ఆత్మైనా నాకు ఆత్మకు లాభం. మరి మనం శరీరం కాదు కదా, మరి ఆత్మకే లాభం కలగాలి. అంటే మరి అది ఈ గురువు గారు చెప్పిన ఉద్దేశం అన్నది ఇప్పుడు ఇక్కడ మనం రోజు అనునిత్యము ధ్యానం చేస్తూ నిజంగానండి విన్నదే వింటూ చదివిన పదమే చదువుతూ పోతుంటే కొంచెం అర్థమవుతుంది. ఆ పిరమిడ్ నవరత్నాలు చదివినప్పుడు కూడా నేను కూడా ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, మరి శ్వాసే గురువు, మరి ఇవన్నీ చెప్తుంటే సమయమే సాధన, అనుభవమే జ్ఞానం అనుకున్నా కానీ అంతగా ఎక్కలే. లాస్ట్ కు దానమే ధర్మం, ధర్మమే పుణ్యం అన్నట్టు. ఏదో దానం అంటే నిజంగా నేను మామూలు ఫస్ట్ దానాలంటే అవే దానం ధర్మం కదా, ఏమో ఆ ధర్మమే పుణ్యం అనుకున్నా. కానీ ఇప్పుడు లోతుగా ఆలోచిస్తే ఆత్మకు ఈ ఆత్మ ఈ మనము మనది నిజంగా చూడండి ఇహలోకమా మనది పరలోకమా, ఇది కూడా క్వశ్చన్ వేసుకోవాలి. మనం ఎంతసేపు ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ వాటి గురించి ఆలోచిస్తున్నాం, ఇక్కడ వాటి పుణ్యాలు చేస్తున్నాం, ఈ భూమి మీదే మనం అనుకుంటున్నాం. కానీ మనం పరలోకవాసులం. అయితే ఈ ఆత్మైన పరలోకం నుంచి వచ్చింది కాబట్టి మనకు అక్కడ లాభం కలగాలి. చూడండి ఇక్కడ మనం చేసేది సాధనకు మనం మంచి జ్ఞానానికి అక్కడ పరలోకంలో ఉన్న మన ఆత్మైన మనము అక్కడ లాభం కలుగుతుంది. చూడండి ఎవరికి ఇది సద్గురులు మాత్రమే ఈ సాధన ధనాన్ని ఎవరికి వారే సంపాదించుకోవాలి. తల్లిదండ్రుల ద్వారా మనకు రాదు, మన ద్వారా తల్లిదండ్రులకు రాదు. అదే మామూలు సంపాదన అయితే ఓకే, తల్లిదండ్రుల స్థిరాస్తులన్నీ కూడా వాళ్ళు పోయినా చక్కగా వాళ్ళ పిల్లలకే చెందుతాయి. అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంపాదించింది పర్వాలేదు పిల్లలకే. కానీ సాధనా ధనం ఈ తల్లిదండ్రులది కొడుకులకు ఇవ్వలేరండి. మరి ఒక కొడుకులు బాగా ధనవంతులు అవుతారండి, తల్లిదండ్రులకు ఏం లేకపోతే వాళ్ళ బాధ్యత పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాల్సింది. కానీ ఈ సాధనా ధనము ఎవరికి వారమే సంపాదించుకోవాలి. ఆ పుణ్యం ఎవరికి వారమే సంపాదించుకోవాలి. మన పుణ్యమే మనకు పైకి పోయిన తర్వాత మనకు లాభం కలుగుతుంది. మన పిల్లల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ మనకు కలగదు అన్నది అర్థమైనప్పుడు మనం చూడండి చక్కగా శ్వాస మీద ధ్యానం ఎంత గొప్పది. మరి గురువు గారు ఇచ్చిన ఆ ధ్యానం చేస్తుంటేనే చక్కటి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, మరి ఈ మార్గంలో ఇవన్నీ చేస్తుంటేనే మనకి ఇలాంటి సార్ చెప్పిన వాక్యం ఆ పదం నిజంగా నుండి సార్ సింపుల్ గా చెప్తాడు. మా సూర్యాపేటలో కూడా పిరమిడ్ ఓపెనింగ్ వచ్చిండు. అప్పుడు నాకు కొత్తనే అంటే మామూలుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే పిరమిడ్ నేను వచ్చినాక సంవత్సరానికే పిరమిడ్ బుక్ పోసిరు. 3 సంవత్సరాలకు అయిందండి. నేను అనుకున్నా ఎంతో స్పీచ్ ఇస్తాడు సార్ అనుకున్నా. అంటే తెలియదు అప్పుడు కొత్తలో ఏమైనా సారి మామూలుగా వినేది, అప్పుడు చెప్పినవన్నీ వినేది. కానీ సార్ డైరెక్ట్ లైవ్ గా 1 గంట సేపు చెప్తే విందాము అనుకున్నా. సార్ గంట సేపు కాదు కదా, అసలు 10 నిమిషాలు వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు ఒక వాక్యం చెప్పేది. అంతే ఇక 10 నిమిషాలు చెప్తేనే సార్ జ్ఞానం. ఏంది సార్ చాలా సేపు చెప్పలేదు అనుకున్నా. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఇప్పుడు ఈ 4 పదాలే చూస్తే దీనికి గంట సేపు అయినా మనకి ఎంత దాన్ని ఆలోచిస్తే అంత జ్ఞానం ఉంది అందులో అన్నది ఇప్పుడు అర్థమవుతుందండి. సార్ ధ్యానమా చక్రాలు కూడా లాస్ట్ కు ధ్యానం అయిపోయినాక ఆ 10 నిమిషాలలో ఇచ్చేది సందేశం. ఆ 10 నిమిషాల సందేశమే ఎంతో అద్భుతమైన సందేశం.
దాన్ని మనం ఆలోచిస్తే ఇప్పుడు అనిపిస్తుందండి సారు అసలు నిజంగా చెప్తుంటే ఎంత లోతైన సందేశం, ఎంత లోతైన జ్ఞానం అన్నది, ఎంత మనం ఎంతటి సద్గురువును నిజంగా చెప్తున్నా ఎన్నో జన్మల పుణ్యం వలన మరి గురువును పొందాం. ఇప్పుడు గురువు గారు మరి లాక్డౌన్ సందేశాలని చెప్తుంటే సార్ అన్ని ఒక్కొక్క నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు, ఆ ఒక్క వాక్యంలో ఎంత జ్ఞానం ఉంది. అప్పుడు అర్థం కాలేదండి నాకు కూడా, నేనే నా వాస్తవానికి సృష్టికర్తను అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. సార్ ఉన్నప్పుడు ఆ పదాలు వింటుంటే పదాలలాగానే విన్నాం. అంటే మరి ఎలాంటి ఇప్పుడు ఆత్మైన నాకు పుణ్యం కలగాలి అంటే మరి ఈ జ్ఞానాన్ని మనము ఇతరులకు పంచాలి. చూడండి మళ్ళీ పంచడం కూడా మనకి ఏం చెప్పిండు, నీకు ఎంత వస్తే అంతే పంచాలని. మరి చూడండి ఎంత, మరి వేరే సొసైటీలో అయితే గురువులు గురువులుగానే ఉంటారు, శిష్యుడు శిష్యుడుగానే ఉండాలి. మనకు ఎంత వస్తే అంతే పంచవలను అంటే మనం ఎంత గొప్ప శిష్యుడం ఈ గురువు. ఇప్పుడు మనకు వచ్చింది చెప్పడం వలన కొత్తగా విన్న వాళ్లకు శ్రవణం, మనం చెప్పే వాళ్లకు మననం. చూడండి ఇద్దరికి లాభాలు కలుగుతున్నాయి ఇక్కడ. మరి ఇలాంటి పుణ్యము మరి ఎంత సంపాదించుకోవాలి. మనకు ఇక్కడ ఏమన్నాడు, ధర్మమే పుణ్యం. మరి మనం ఎంత ధర్మంగా మరి ఉండి ఆ దానాన్ని పంచినప్పుడు ఆ పుణ్యం అనేది మనకు వస్తుందండి. అంటే జ్ఞానము ఉంటే జ్ఞానం ఉన్నప్పుడు మనము దుఃఖంలో ఉండమండి. ఎంత కష్టాలు రాని, మనకు ఎంత ఏమి రాని, మనం ఎట్లా ఉంటామంటే దుఃఖంలో కూడా జ్ఞాని ఆనందంగా ఉంటాడు అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటున్నామండి. కాబట్టి మరి ధర్మము ఈ సృష్టిలో నిజంగా చూడండి ధర్మం చాలా గొప్పది. మరి ఇక్కడ మరి ఇంకేమంటుందంటే సరైన జ్ఞానం, మరి సరైన, ఎందుకంటే సత్య జ్ఞానం మరి అది మనం ఇస్తూ ఉంటే చూడండి మనకు ప్రకృతి సహకారం కూడా మరి సరైన జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడే మనకు కూడా వస్తుంది అంటున్నాండి. ఇప్పుడు ఈ పుణ్యం మనం ఏమనుకుంటామంటే కొంచెం అంత ధ్యానం చేసి ఏదో కొద్దిగా తెలుసుకున్న జ్ఞానాన్ని ఏదో కొద్దిగా చెప్పగానే నేనే ఏదో చేశాను మనం సంపాదించుకున్నాము అనుకుంటాం. కానీ మరి ఇలాంటి జ్ఞానాన్ని మనం ఎంత వంచాలి, మరి ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటే మనము మరి సత్యలోకం వెళ్ళాలి అంటే అంత మామూలు విషయం కాదు కదా. మరి మనము కనీసం మనము ఈ జనాలోకం దాటన్నా కనీసం మహాలోకానికి పోవాలి ప్రయత్నం అన్నా చేస్తా అంటే ఎంత పుణ్యం మనం ఇవ్వాలి అన్నది మనకే ఇప్పుడు తెలుసుకుంటామండి. మనం ఎందుకంటే చేసేది కొంచెం, ఆశించేదో ఇంత ఉంటది. కాబట్టి మనం ఈ పుణ్యము అంటే మన రోజులో 24 గంటలు, మరి 24 గంటలలో మరి నేను ఎంత ఇది మరి దీనికోసం ప్రయత్నం చేస్తున్నా అంటే మనం ఒక పక్కగా రోజు సాధన చేయాలి, మళ్ళీ రోజు మరి స్వాధ్యాయం చేసుకోవాలి, మళ్ళీ తెలిసింది సజ్జన సాంగత్యం ద్వారా మరి ఎవరికో కొత్త వాళ్ళకైనా ఎవరికైనా పంచాలి. మనం ఇలా మళ్ళీ సంసారంలో ఉండాలి. వాళ్ళ పత్రిసారి ఇది కూడా చెప్పిండు, ఎందుకంటే నువ్వు సంసారాన్ని పెట్టి ఎక్కడో పోయి హిమాలయాలకు పోయి అక్కడ కాదు, నువ్వు ఇక్కడే ఉండాలి. మళ్ళీ ఈ భర్తతో ఉండాలి, భార్యతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, అందరితో ఉండాలి. ఈ సంసారంలో వండుకుంటే మనం సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనం ఇతరులకు చెప్పుకుంటూ పోతే అప్పుడు పుణ్యము అన్నది సంపాదించుకుంటామండి. చూడండి ఎంత గొప్పగా చెప్పిండు. మనకున్న సమయం, ఆ సమయాన్ని మళ్ళీ ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటూ పోతే అప్పుడే మనకు ఆ లాభం, ఆత్మకైన లాభం వస్తుంది. ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటే మనం అప్పుడు మోక్షాన్ని పొందుతాం అంటున్నది. మామూలుగా మోక్షం అంటే మరి జీవించి ఉండగానే ముక్తి, ఆనందంగా ఉండటమే ముక్త స్థితి. మరి జన్మ లేని స్థితి మోక్షం. మరి ఆ జన్మ లేని స్థితికి మనం వెళ్ళాలంటే మరి ఎంత సాధన చెయ్యాలి అన్నది ఇక్కడ మనం కూడా చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఏదో కొద్ది సాధన కాదండి, మరి ఈ గొప్ప వాళ్ళందరూ కూడా మరి ఎలాంటి సాధన చేసిర్రు. రమణ మహర్షి ఆయన ఉన్నప్పుడే ఆత్మగా ఇక్కడ జీవించి ఎవరికి కూడా నీవెవరో తెలుసుకో అన్నాడు. అంటే ఆయన పూర్తిగా ఆయనకు ఒక పుండై అయినా కానీ ఆయన ఏం బాధపడలే. మనం ఏమనుకుంటాం అంటే ఆయనకి ఎందుకు అయింది అనుకుంటాం. ఆయనకు అయినా నేను దేహం కాదు, నేను ఆత్మను, ఆయన దాన్ని అది అనే చూసిండు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చెప్తున్నాం వింటున్నాం కానీ
మళ్ళీ ఆత్మలా జీవిస్తున్నావా అంటే మనకు మనమే చూసుకోవాలండి. కాబట్టి ఇది ఏదైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని బోధిస్తున్నామో మనం కూడా ఆచరణలో పెట్టుకుంటే మనం ఇంకా మనం చెప్పింది మనకి ఏమైందంటే అదే బుద్ధ భగవాన్ చెప్తారు అదే నువ్వు చెప్పింది నీటి మీది గీత కాకుండా నువ్వు ఆచరిస్తే రాతి మీది గీతలా ఉంటది అని చెప్తారండి. కాబట్టి మరి ఈ ఉదాహరణకు ఇప్పుడు ప్రతిసారి శిష్యులైన ఎంతో మంది ఆయన ఎంతో మందికి చెప్పిండు ఈ PSM లో మరి వాళ్ళందరూ కూడా నిరంతరం ఆ పుణ్యాన్నే పంచుతారు. ఎంతో మంది పంచుతారండి. ఎందుకంటే మరి మామూలు విషయం కాదు. మరి ఒక గురువు దగ్గర మొన్న కూడా సినిమా చూసినాం. మరి సారు ఒక్కొక్కరికి ఆ ఫస్ట్ నుంచి చూస్తే నిజంగా కూడా వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడ్డారు. మరి అలాంటి అప్పుడు వచ్చినది ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు ఇప్పుడు అంటే టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ జూమ్ లో మరే ఈ పుణ్యం పంచడానికి ఈ జూమ్ నిర్వహించారు చూడండి. ఇప్పుడు తిరుమల పిరమిడ్ వాళ్ళందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలండి. మరి ఈ జ్ఞానమే ఎందుకు ఎవరైతే మనం అందరం ధ్యానం చేసినామో మరి పిరమిడ్ నిర్మించరు. ఒక పక్క పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఆ మూడింతల శక్తి ఆ ప్రకృతిలో నిర్మించరు. ఆ ప్రకృతి వలన ఇంకా శక్తి వస్తుంది. చూడండి మరి ఎంత గొప్పగా మరి సద్గురువు ద్వారా మరి ఆ పిరమిడ్ నిర్మించారు. ఒక పక్క శక్తి రావడానికి అది చేసింది. ఇంకొక పక్క ఇప్పుడు జూమ్ ద్వారా అందరికీ జ్ఞానాన్ని బోధిస్తుంది. ఎందుకు అందరికీ ఇప్పుడు చూడండి అందరికీ పుణ్యం ఇంట్లో అందరికీ ఎంత ఎంత కృషి చేస్తే అంత ఎవరి వాటా ఎంత ఉందో అంత పుణ్యం వస్తుంది. మరి ఈ జూమ్ నిర్వహించి రోజు ఇంత మంచి అవకాశాలు ఇస్తారండి. అంటే నేను కూడా చూస్తున్నా అప్పుడప్పుడు సప్తర్షుల జ్ఞానం ఇచ్చారు అన్ని చాలా గొప్పగా మనం చెప్పుకునే టాపిక్లు అన్ని కూడా మామూలుగా ఏం లేవు. నేను చూసిన తిరుమల పిరమిడ్ మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు అంటే ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడానికే. మీరు కూడా నిజంగా చూడండి మరి ఇంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తారు. మీరు చేసి అంటే మనం ఎంత పుణ్యాన్ని మనం సంపాదిస్తే అంత లాభాన్ని పొందుతాం. ప్రతి ఒక్కరికి ఇది అర్థమయ్యే మరి చూడండి మీరు జూమ్ ద్వారా చెప్పే వాళ్ళని చెప్తున్నాం, వినే వాళ్ళని వింటాం. మరి ఈ పుణ్యంలో మనందరం భాగస్వాములు అవుతాం. ఆ పుణ్యాన్ని ఎంత సంపాదించుకుంటేనే మనం ఆ ఉన్నత లోకాల ఆ బ్రహ్మ భువన లోకాహ మా ముపేత్య తూ కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు కదా అర్జున నేనున్న సత్యలోకానికి నువ్వు వస్తే గనక నీకు మరుజన్మ లేదు. నువ్వు ఆ బ్రహ్మ భువన లోకాహ చూడండి ఆ తపోలోకం వెళ్ళినా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి రావాలి. మామూలు గొప్ప విషయం కాదు. తపోలోకం బ్రహ్మలోకం అంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం అంత స్థితికి పోయినా కూడా మళ్ళీ భూమి మీదకి రావాలి. ఇంత చూడండి ఏమైనా నీరున్న సత్యలోకానికి వస్తే గనక నీకు మరు జన్మ లేదు. అంటే చూడండి మనం ఎంత కృషి చేయాలి. మరి ఇంకా నిజంగా ఎంత తపస్సు ఆ తపోలోకానికి చేరాలంటే ఎంతో తీవ్రమైన తపస్సు చేస్తేనే ఆ తపోలోకం పోతుంది. మరి ఈ విశుద్ధ చక్రం కారణంగా ఎంతో మనం శుద్ధత్వం పొందాలి. మనం చేసిన కర్మలన్నీ దగ్ధం కావాలంటే ఆ విశుద్ధ చక్రం కానీ అంత ఉంటదంట. అట్లాంటిది మళ్ళీ ఈ తపోలోకం తర్వాత సత్యలోకం పోవాలంటే మన పుణ్యం ఎంత పెంచుకోవాలి అన్నది మనమే ఇప్పుడు క్వశ్చన్ వేసుకుంటే అర్థమవుతుందండి. మనం చేసే సాధన ఇంకా ఎంత చేయాలి అన్నది ఇక్కడ అర్థమవుతుందండి. చిన్న చిన్న పుణ్యాలు అంటే మనకు తెలిసింది గురువు గారు అంటే మనం ఇదివరకు జన్మల్లో కూడా ఉన్నాం. ఈ జన్మలోనే కాదు మనం గత జన్మల్లో కూడా మనకు తెలిసి అంటే ఇప్పుడు మన చూడండి ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ రిసీవింగ్ పవర్ అనేది ఎప్పుడైతే ధ్యానం చేయగానే మనకు మనం ఆత్మానుభూతి పొందుతాం. ఓహో మనమే ఎందుకు ఇష్టపడ్డాము గురువు దగ్గర ఉన్నా కానీ గురువుని గుర్తించలేరు కొంతమంది. మనమే ఎందుకు ఉన్నామంటే మనం గత జన్మల్లో కూడా ఉన్నాం కాబట్టి మనకు 350 జన్మలు దాటినాయి కాబట్టి ఈ సత్యం తెలుసుకొని మనం ఈ జన్మలేని స్థితికి మనం వెళ్ళామని ఇలాంటి పుణ్యాన్ని సంపాదించుకొని మరి మోక్షాన్ని పొందడానికే మనం కూడా ఎమ్మటే గురువు చెప్పింది మనకు ఎందుకంటే దాన్ని అవగాహన చేసుకున్నాం. ఎందుకంటే మానవ జన్మ యొక్క లక్ష్యం నువ్వు జ్ఞానం ఎంత గొప్పదని చెప్తున్నారంటే ఈ జన్మలో కొంతమంది మా చుట్టాలు ఉన్నాడు అప్పుడు నేను అనుకున్న వాళ్ళ జన్మ ఎంత మంచిది వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా ఉన్నారు అని అనుకున్నా. కానీ ఇప్పుడు నేనే గొప్ప అనిపిస్తుంది. అంటే నేను కూడా ఎన్నో జన్మలల్లో అన్ని ఉన్నాయి. ఆ అన్ని పొంది
ఇప్పుడు ఈ జన్మ నేనే తీసుకున్నా, ఏదో కష్టాలు అవన్నీ ఉంటేనే గాని మనకు ఈ అర్థమైందండి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని విచారణ చేసినప్పుడే మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చి దీన్ని నిజంగా బంధాలను పోగొట్టుకోవాలి. అదే బుద్ధ భగవాన్ చెప్తారు కదా, భవబంధాలను సదా బయలు చేసిన వాడే ఉత్తమ పురుషుడు. ఎందుకంటే అన్నిటినీ మరి ఆ భవబంధాలు పోగొట్టుకుంటే ఊరికే పోతాయా? అందరు మమకారం ఉండనుకోండి, పిల్లల్ని మంచిగా ప్రేమ చూసుకొని, భర్త బాగా చూసుకొని, తల్లిదండ్రులు మంచిగా చూసుకొని, ఇవన్నీ ఎంజాయ్మెంట్ ఉంటే ఇక మనం ఏడాగో ఈ ధ్యాన మార్గాలకు వచ్చినా గానీ ఏమో అప్పుడప్పుడు వచ్చి అవపడతాం. ఎక్కడో మనకి ఏదో కొంచెం విసుగు విరక్తి. బాబా సాయిబాబా అంటాడు, నువ్వు విసుగు చెందితేనే ఇహంలో గాని పరంలో గాని విసుగు చెందాలి. అప్పుడే మనం నిజంగా కూడా ఇది ఎందుకు అన్నది శాశ్వతంగా ఇలా నిలబడతాం. నా జీవితంలో అయితే నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు ఇదేం మంచిది అనిపిస్తుంది. అదివరకు నేను ఆ ప్రాపంచికంగా చూసి వాళ్ళ జీవితాలు చూసి ఆహా ఎంత బాగున్నాయి, నా జీవితం ఇలా ఉంది అనుకున్నా. కానీ అసలు మోక్షం పొందాలి అన్నది ఫస్ట్ చూడండి, తీవ్రమైన మొదలు ముముక్షత్వంలోనే లేరు చాలా మంది. ఫస్ట్ నువ్వు తీవ్రమైన కోరిక నేను మోక్షం పొందాలి అని తీవ్రమైన కాంక్ష ఎవరికైతే ఉందో వాళ్ళే ఇది ఏ కష్టాలు రాని ఏ రోగాలు రాని అది కాదు, నేను ధ్యానం చేసేది భగవంతుని కోసం అన్నది మనకి ఇప్పుడు అర్థమైందండి. నేను చేసే ధ్యానాన్ని శక్తి చిన్న ధ్యానం చేసి ఈ సమస్య పోవాలి అది పోవాలి అంటే మళ్ళీ మామూలు ప్రాపంచిక జీవితమే. మళ్ళీ ఇంక ఎన్ని జన్మలు పడుతుంది? ఈ జన్మలో తీవ్రం నాకు మోక్షమే కావాలి అని చేసినప్పుడు మనకు ఈ జన్మ కాకుండా ఇంకొక జన్మలైనా మనం దగ్గర అవుతామండి. అక్కడ ఎందుకంటే మనం పెట్టుకునేది అదే, భగవంతుని చేరే లక్ష్యమే, మనం పూర్ణాత్మగా ఎదగటమే. మనం అనేది పెట్టుకున్నది చేసే సాధన అంతా కూడా దానికోసమే. కాబట్టి మన జ్ఞానం కూడా తెలిసింది ఇతరులకు ఏమి ఆశించకుండా మన సమయాన్ని మనం ఇంకా పెంచుకొని చెప్పాలి. ఈసారి పత్రిసారి ఇచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా ఓహో నిజంగా పుణ్యం అంటే ఇదా, ఆత్మకు కలిగే లాభం. ఎంతసేపు నీ దేహం అనేదే మళ్ళీ బయటికి రాగానే దేహం లాగుంటాం. ఆ గురువు చెప్పినప్పుడు విన్నప్పుడు చదివినప్పుడు ఆత్మ అనుకుంటాం. కానీ ఆత్మ లాభమే మనకు కలిగే లాభం. మనది ఇహలోకం కాదు, ఆ పరలోకంలో ఉన్న మన స్వలోకం, మనం వచ్చిన సత్యలోకం. మనం సత్యలోకం వెళ్ళాలి. ఇలాంటి పుణ్యాన్ని మనం ఎంత సంపాదించుకోవాలో. మరి ఈ రోజు రాజలక్ష్మి అంటే నేను చూస్తున్నా, ఎంతో మంది ఉన్నారు లేరంటలేదు, కానీ నేను చూస్తున్న రాఘవర సారు రాజలక్ష్మి మేడము నెలకు 25 రోజులు తిరుగుతున్నారు అంటే ఆ పుణ్యాన్ని మరి అంత సంపాదిస్తున్నారు. ఎందుకంటే జన్మ లేని స్థితికి చేరడానికి కొంచెం మనం వాళ్ళని చూసి నేను అనుకుంటాం కనీసం నెలకు 2-3 రోజులు 4-5 రోజులైనా బయటకు పోయి చెప్పాలి కదా అన్నది అనిపిస్తుంది. ఈ పుణ్యం ఎంత సంపాదిస్తేనో మనం కూడా ఆ సత్యలోకం వెళ్తాము అన్నది ఈ పత్రిసారి చెప్పిన ఈ కాన్సెప్ట్. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, ఆ పుణ్యమే మోక్షం అన్నది అర్థమైందండి. ఏ దానం గొప్పదో మనకి ఇక్కడ తెలుసుకున్నాము. మరి ఆ ధర్మం అంటే ఏంది అన్నది అక్కడ అర్థమైంది. మరి ఆ పుణ్యం అంటే ఈ ఆత్మ కలిగిన పుణ్యము. అలాంటి పుణ్యాన్ని చేసినప్పుడే మోక్షాన్ని పొందుతామని అర్థమైంది. మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశాన్ని ఇచ్చిన తిరుమలనాథ పిరమిడ్ వాళ్ళకి మరి జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. ధ్యానం చేద్దాం. 15 నిమిషాలు ధ్యానం. ఓకే.